చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయి సార్, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అవి క్యాన్సర్గా మారుతాయా అనేది. కిడ్నీలో నీటి బుడగలు అనేటివి చాలా వంశపారంపర్యంగా వస్తాయి. కొందరికి వంశపారంపర్యం లేకుండా అక్కడక్కడ ఒక కిడ్నీలోనో ఉండటం, చిన్నదిగానో పెద్దదిగానో ఉండటం. వంశపారంపర్యంగా వచ్చే వారికి మాత్రం ఖచ్చితంగా 2 కిడ్నీల్లో మల్టిపుల్ ఉంటాయి. దాన్నే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఇవి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నవారికి ఇది ఖచ్చితంగా వంశపారంపర్యంగా వస్తుంది. 2 దాని రిలేటెడ్ కంప్లైంట్స్, నొప్పి ఉండటం కానీ, కిడ్నీ ఫంక్షన్ తగ్గటం, బీపీ రావటం, 2 కాళ్ళ వాపులు రావటం, కిడ్నీ డ్యామేజ్ అయ్యే సిమ్టమ్స్ అన్నీ ఖచ్చితంగా బయటపడతాయి. వీళ్ళల్లో ఖచ్చితంగా ఒక 5 to 5% ఆఫ్ ఛాన్సెస్ ఆ సిస్ట్లు, కిడ్నీ నీటి బుడగలు క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో వారు ఖచ్చితంగా ఫాలోఅప్లో ఉండి యూరాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫాలోఅప్లో ఉండి స్కాన్ చేసుకొని కిడ్నీ ఫంక్షన్కి కానీ, దానికి సంబంధించిన మార్పు జరుగుతూ ఉందా లేదా, క్యాన్సర్గా మారే అవకాశం ఉందా లేదా, కిడ్నీ ఫంక్షన్ సంవత్సరానికి ఎలా ఉంది, బీపీ కంట్రోల్లో ఉందా లేదా, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అనేది చూసుకోవాల్సింది తప్పనిసరిగా చేయాలి.